సంతోషం. ఒక డాక్టర్గా ఉండటమే కాకుండా మన సినిమా పరిశ్రమలో ఎన్ని సినిమాలు తీయటం, అందులో మెసేజ్తో కూడుకున్న సినిమాలు కూడా తీశారు. ఈ పిక్చర్ పోస్టర్ చూస్తుంటే నేను ఇందాక ఒక జోక్ వేశాను. నలుగురు మధ్య మీరు ఉన్నారండి, అటు ఇద్దరు ఉన్నారు, నలుగురు పోస్టర్ పైన. సో దీనికి మా టెక్నీషియన్స్ కూడా కోటి, అందరూ మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత నటినట్లు కూడా ఉన్నారు. సో ఈ పిక్చరు బాగా సక్సెస్ కావాలని, వారు మరీ ఇంకా తెలుగు పిక్చర్లు తీయాలని కోరుకుంటూ. చాలా సంతోషం. ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా కథ ఏమిటి అని నేను మిత్రులు అడిగినప్పుడు, ఈ కథ చాలా ప్రత్యేకమైన కథ. నీలాంటి వాళ్ళు రావటం మూలంగా దీనికి ప్రాచుర్యం లభిస్తే మరింత మందిని మోటివేట్ చేసే థీమ్ ఇందులో ఉంది, మీరు రావాలి అన్నప్పుడు నేను విని చాలా సంతృప్తి చెందాను. ఇలాంటి వాటికి రావాలి, ఇది నా బాధ్యత కూడా నేను అనుకున్నాను. డాక్టర్ రవీంద్రనాథ్ గ్లోబల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన డాక్టర్ హర్నాథ్ వీరు స్నేహితుడు. ఆయన ఇట్లా మా స్నేహితుడు రాజేంద్ర అనే ఒక సినిమా తీశారు అంటూ ఆయన గురించి చెప్పారు. నేను విన్నానంటే చూసి, సినిమాలు చూడలేదు కానీ ఆయన గురించి విన్నాను. చాలా విలక్షణమైనటువంటి వ్యక్తి అని కూడా విన్నాను. డాక్టర్గా వృత్తున్నా సరే ప్రవృత్తి నుంచి ఆయన కూడా ఒక సినిమా పట్ల, చెప్పాలంటే సమాజం పట్ల చాలా బాధ్యతతోటి ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా థీమ్స్ని అనుకుంటారు. సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ని ఆధారం చేసుకుని, ఇతివృత్తాలుగా చేసుకుని కథల్ని రూపొందించి తద్వారా సినిమా తీసి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన గురించి విన్నాను. సంతోషం అది అంటూ ఈ యొక్క ఆడియోకి రావడానికి నేను అంగీకరించాను. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి కథాంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవించటం అనేది ఇందులో విస్తృతంగా అని చెప్తారు. అంటే అవయవాలు దానం చేసి తద్వారా మనుషులకు పునర్జన్మనివ్వటం అన్నది చాలా గొప్ప థీమ్ అని నా ఉద్దేశం. ఈ సినిమాకు సంబంధించి అవయవ దానాల మీద చేశారు. అంటే చెప్పాల్సి వస్తే అన్ని దానాల్లోకి అత్యుత్తమైన దానం పూర్వకాలం అయితే అన్నదానం అనేవాళ్ళు, కానీ ఆ తర్వాత ప్రాణదానం అనేది ఈ రోజున మనం అనుకోవాల్సి వస్తుంది. సైన్స్ ఎంతో ముందంజ వేసిన ఈ రోజుల్లో ప్రతి అవయవం కూడాను ట్రాన్స్ప్లాంట్ చేసి మరొకరి జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ రకంగా వైద్య శాస్త్రం అంత పురోగతి చెందుతున్న ఈ సందర్భంగా ప్రతి మనిషి తను చనిపోయే ముందో, లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిన సమయంలోనో, క్లినికల్లీ డెడ్ అయిన సమయంలోనో, యాక్సిడెంట్ అయ్యి ఇంకా ప్రాణం దక్కదో చనిపోయే పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆ అవయవ దానం చేస్తే ఒక వ్యక్తి నుంచి 90 మళ్ళీ పునర్జన్మ పొందే అవకాశం ఉంది. దాన్ని థీమ్గా చేసుకోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ మనం అభినందించాల్సినటువంటి ఇది కార్యక్రమ సినిమా. ఇది నటించిన నటీనటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నిర్మాత, దర్శకుడు, కథకుడు అన్నీ తానే అయినటువంటి హర్నాథ్, డ్యాన్స్ కూడా కొరియోగ్రాఫర్, వెరీ గుడ్ అంటే మల్టీ ఫేస్టెడ్. సో ఆ రకంగా అన్ని రకాల టాలెంట్స్ ఉన్నటువంటి హర్నాథ్ మనస్ఫూర్తిగా నేను నా అభినందనలు తెలియజేసుకుంటూ, once again I wish him all the best. Special thing about this film is the story. It's a very different and emotional subject, and it will definitely touch everyone. I had a very good experience working in this film, and I'd like to thank Harinath Garu for it. He's worked very hard on the film, and I think whoever watches it will not be disappointed. And I'd like to give my best wishes to the entire team. All the best. I wish you all the best, all the best. Rajendra should hit the screen. Thank you. The movie Rajendra not only has a heartwarming tale, we just heard the music is absolutely beautiful. I would like to thank Harnath sir and everyone in the crew, in the team who helped make this beautiful film. Hope you all enjoy this film. Thank you. Good music. I hope and wish and pray
the audio becomes a good success and the film gets a big success. I wish him 2 successes. It was a great experience working with him for the first time, and especially working with Krishna and Harinath. It was absolutely a different experience because this is supposed to be one of my best item number. We rocked, don't we? Pleasure working with Rajendra team. Though I didn't have that much role in the film, but I enjoyed every bit of the shoot, everything. And I thank Harinath for giving me such a sweet and such a fun character. The songs I heard, they are really very nice. They are very awesome. I hope all the very best for the film. ఒక కమర్షియల్ సినిమా అండి, ఒక కమర్షియల్ సినిమా. నేను ఏమనుకున్నానంటే ఒక కమర్షియల్ సినిమా తీస్తూ దాంట్లో కూడా సందేశం ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వాలి, ఎవరికి తెలియకుండానే పాదరసంలాగా పాముకుంటూ పోయి ప్రజలకి మనసుకు అత్తుకోవాలి అన్న అంశంతో ఈ సినిమా తీసాం. దీనికి ఆ కోటి గారు మంచి మ్యూజిక్ అందించారు. దీంట్లో 8 పాటలే కాకుండా 3 బిట్ సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఒక మ్యూజికల్ అనుకోవచ్చు. ఈ చిత్రానికి సంబంధించి పనిచేసిన అందరికీ నేను శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే మీరందరూ ఈ సినిమాని ఆడియోని సక్సెస్ చేయాలని, తర్వాత మూవీ డిసెంబర్ 1st వీక్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము. అలాగే ఆ సినిమాని మీరు సక్సెస్ చేయాలని, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.